పౌరోహిత్యం అనేది బ్రాహ్మణ కులానికి చెందినవారే చేయటం అధికంగా చూస్తుంటాం. అందులో కూడా పురుషులే చేస్తుంటారు. వేలాది సంవత్సరాలుగా హిందూ సంప్రదాయంలో జరుగుతున్న ప్రక్రియ ఇది. కానీ శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామంలోని శివాలయంలో ఒక మహిళ పౌరోహిత్యం చేస్తుండడం చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. భారతదేశంలో మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అంతరిక్షం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ఎక్కడ చూసినా మహిళలు పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. ఎంత పెద్ద సవాళ్లైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడుతున్నారు. కష్టమైన పనైనా ఇష్టంగా చేస్తూ అనుకున్న లక్ష్యం సాధిస్తున్నారు. మహిళలు చాలా అరుదుగా కనిపించే పౌరోహిత్యంలో కూడా ఇప్పుడు మహిళలు వేదమంత్రాలు నేర్చుకుని పురుష పురోహితులకు సవాళ్లు విసురుతున్నారు. వేదమంత్రాలను ఒడిసిపట్టి పురుషులకు దీటుగా గుక్క తిప్పుకోకుండా మంత్రాలు చెప్పేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బొట్లపేట గ్రామంలో వెలసిన భ్రమరాంబిక సహిత ఎండ్ల మల్లికార్జున స్వామి ఆలయముంది. ఈ ఆలయం 250 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం. ఈ ఆలయంలో జంగపు కులస్తులు వంశపారపర్యంగా ఆలయ అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. ఇదే వంశానికి చెందిన తవిటిరాజు ఈ దేవాలయానికి అర్చకులుగా వ్యవహరించేవాడు. అయితే 20 ఏళ్ల కిందట తవిటిరాజుకి ఆరోగ్యం పాడయింది. అనారోగ్యంతో బయటకు రాలేని పరిస్థితి. తవిటిరాజు పిల్లలు కూడా చిన్నవాళ్లు కావటంతో ఆలయంలో నిత్యం జరిగే పూజలకు ఇబ్బంది, వేకువ జాము నుంచి జరిగే శివయ్య కైంకర్యాలకు అవరోధం ఏర్పడింది. దీంతో తవిటిరాజు మదనపడ్డాడు. ఇదే విషయాన్ని తన భార్య చదువుల లక్ష్మికి చెప్పాడు. వందలాది ఏళ్లుగా మన వంశస్థులు భ్రమరాంబిక సహిత ఎండ్ల మల్లికార్జున స్వామికి పూజలు నిర్వహిస్తున్నాము. ఇంతవరకు ఎప్పుడూ ఆటంకం కలగలేదు. కానీ ఇప్పుడు నా అనారోగ్యం వల్ల పూజాది కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడుతోందని తవిటిరాజు తన భార్య చదువుల లక్ష్మి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. పూజారి బాధను అర్థం చేసుకున్న లక్ష్మి ఇక మీదట తానే శివయ్యకు పూజా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. గత 20 ఏళ్లుగా నిరంతరాయంగా శివాలయంలో పూజలు, ఆ ఊర్లో శుభకార్యాలకు పౌరోహిత్యం నిర్వహిస్తోంది. సుమారు 20 ఏళ్ల నుంచి చదువుల లక్ష్మి శ్రీ భ్రమరాంబిక ఎండ్ల మల్లికార్జున స్వామికి నిత్య పూజలు చేస్తూ వేదమంత్రాలు చదువుతున్నారు. మొదట్లో మంత్రాలు చదవటం కష్టంగా ఉండేదని, రోజులు గడిచే కొద్దీ క్రమంగా శివునికి సంబంధించిన అన్ని మంత్రాలు నేర్చుకున్నానని మహిళా అర్చకురాలు చదువులమ్మ లక్ష్మి అంటోంది. గత 20 ఏళ్లుగా వేకువజామున 4 గంటలకు లేచి ఆలయమంతా శుభ్రం చేసి స్వామివారికి పూజలు నిర్వహిస్తోంది. శివునికి సంబంధించిన అన్ని రకాల పూజా కార్యక్రమాలు చేయగలుగుతానని మహిళా అర్చకురాలు చదువుల లక్ష్మి చెప్తోంది. కార్తీక మాసం, అందులోనూ సోమవారాలు, శివరాత్రి సమయాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, అలాంటి సమయాల్లో కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా వేదమంత్రాలు చదువుతూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని ధైర్యంగా చెప్తోంది పూజారి చదువుల లక్ష్మి. చదువుల లక్ష్మి మగ అర్చకులకు దీటుగా వేదమంత్రాలు చదువుతూ పూజలు నిర్వహిస్తోందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలంటున్నారు. కార్తీక మాసం, శివరాత్రి రోజుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మంత్రాలు చదువుతూ పూజలు నిర్వహిస్తుందని అంటున్నారు. మేము 10 సంవత్సరాలు పెట్టి ఉన్నామండి. ఇక్కడ మంచిగా చేస్తారు పూజ గట్ట. మగలే ఉంటారు. అలాగేం లేదు, మన మనసులో వచ్చిన వాళ్ళకి మంచిగా చూస్తారు. అలా గౌరవంలో కట్టలేదు. వచ్చిన వాళ్ళకి నింపాదిగా పూజలు చేయడం, ప్రదర్శనలు అన్ని చేపిస్తారు. అలాంటి ఇబ్బంది ఏం లేదు. కొన్ని గుళ్ళు అయితే కొద్ది జరగండి అమ్మా ఇదే అదే అని చెప్తారు. మనం చేసుకున్నట్టుగా చేసుకొని వస్తారు. వాళ్ళు చేసుకొని వచ్చి మంచిగా పూజలు చేపిస్తారు. మగలతో ధీటుగా చెప్పగలుగుతారు అన్ని మంత్రాలు అన్ని బాగానే చెప్తారు. నా పేరు రాజు అండి. ఏ ఊరు? పొందూరే. చూసారు ఎక్కడైనా మీరు మహిళా పూజ చూసారు? ఎక్కడ లేదండి, ఇక్కడ ఈ గుడిలోనే చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. 11 సంవత్సరాలు అయింది మేము ఇక్కడికి వచ్చి. బాగానే చేస్తున్నా, బాగానే ఉన్నది. బాగానే చెప్తారు. మంత్రాలు గట్రా బాగానే చెప్తారు. బాగా మాతోనసాగా సక్రంగా మాట్లాడి సక్రంగా గౌరవంగా బాగానే ఉంటుంది. చూస్తారు. ఇక్కడ బాగానే ఉందండి. కొందరు మగవాళ్ళు చేస్తారు కానీ అక్కడ గబీన్ చేసేయడం, గబీన్ బయట పంపించేయడమే. కానీ ఇక్కడ అలా కాదు, స్లోగా చేసి చక్కగా దేవుని దర్శించుకొని మేము బయటకు వెళ్తాం. మంత్రాలన్నీ బాగానే చేస్తారు. బాగానే ఉందండి.
అదే పురోహితులు మగవాళ్ళు చూస్తుంటారు. చూస్తాం. వాళ్ళకి తొందరగా గమ్మున చేసేయడం, గమ్మున బయటకు పంపించేయడమే. కానీ ఇక్కడ అలా కాదు, చక్కగా చేసి చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని బయటకు వెళ్తాము. మంత్రాలన్నీ చక్కగా చక్కగా చదువు చెప్తుంది. అయ్యా ఈవిడ లక్ష్మి గారు పురోహితుడు కదా, ఎలా ఉంటుంది ఈవిడ తాలూకా, ఎలా ఎంత పూజలు ఎలా చేస్తారు? ఇక్కడ పూజ కార్యక్రమాలన్నీ బాగుంటాయి. ఎందుకంటే మేము వచ్చేటప్పుడు మేము ఏ చక్కగా అడుగుతామో ఆ చక్కగా ఆ తీరుగా చేస్తారు. మరి భగవంతుని కూడా మనం అనుకోలేం, ఎందుకంటే నమ్మకమైన దేవుడు. ఈ నేటికి మాకు 11 సంవత్సరాలు అయింది ఇక్కడికి నేను వస్తాను. ప్రతి సోమవారం వీలైనంత వరకు వస్తాను, రాని రోజు అనేది ఉండదు. ప్రతి సోమవారం కంపల్సరీగా వస్తాం. కానీ ప్రతి సోమవారం వచ్చేటప్పుడు చక్కగా పూజలు జరుగుతాయి. మనం అనుకున్నట్టు చేయొచ్చు. వాళ్ళు చెప్పిన మాట మన మాట వింటారు, మన మాట వాళ్ళు వింటారు. అన్ని చక్కగా చెప్తారు, గోత్రాలు అన్ని చక్కగా చదువుతారు. ఆ ఇబ్బంది ఏం లేదు. మగోళ్ళే చూస్తాం పురోహితులు కదా, ఇప్పుడు మహిళ అనేది చాలా తక్కువ, మన దేశంలో చాలా తక్కువ, ఎక్కడ ఉండదు, ఎక్కడో అరుదు. ఇప్పుడు మహిళా పురోహితులు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఏం అలాగే అనిపిస్తుంది. మనతో మామూలుగా మనతో మాట్లాడుకున్నట్లే ఉంటుంది. అన్ని మంత్రాలు అన్నీ బాగుంటాయి, పూజ కూడా బాగుంటుంది. అన్ని విధానంగా చక్కగా చెప్తారు. అది దేవుడి విషయంలో చెప్పక్కర్లేదు, నమ్మకమైన దేవుడు ఎండ్ల మల్లికార్జున స్వామి. ఆయన పేరులో ఎంత మహిమ ఉందో అక్కడ కూడా అంత మహిమ ఉంది. మనశ్శాంతి ఉంటుంది ఇక్కడికి వస్తే, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా. అది సత్యం. అది స్వయంభూలింగం మనకు తెలియదు, ఆ చరిత్ర ఏదో అప్పుడు తెలియదు. కానీ మనం ఇక్కడికి వచ్చిన నుండి మరి ఆయన ఎలాంటి వాడని తెలుస్తుంది. అది ఎప్పుడు వెళ్తుందో ఎప్పుడు లేదో మనకు తెలియదు. కానీ ఇక్కడికి మనం నమ్మిన నుండి, మనం ఇక్కడికి వచ్చిన నుండి మన గతం ఏదో, మన చరిత్ర ఏదో, మన బ్రతికేదో చాలా బాగుంటుంది. ఎందుకంటే అంత నమ్మకమైన భగవంతుడు ఈయన. పొందూరు మండలం బొట్లపేట శ్రీ భ్రమరాంబిక ఎండ్ల మల్లికార్జున స్వామి ఆలయంలో మహిళా అర్చకురాలు చదువుల లక్ష్మి అర్చకత్వం చూసి భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వేద మంత్రాలు పలకటం అంత సులువు కాదు. ఎన్నో ఏళ్లు వేద పాఠశాలల్లో చదివి మంత్రాలన్నీ ఔపోసన పడితే తప్ప వాటిని ఉచ్చరించటం చాలా కష్టం. అలాంటి వేద మంత్రాలను చదువుల లక్ష్మి సులువుగా చెప్పటం, పూజలు నిర్వహించటంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో మనం ఎక్కడ చూసినా సరే దేవాలయాల్లో మగవాళ్లే పౌరోహిత్యం చేయడం అనేది కూడా సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ఎక్కడ ప్రసిద్ధి చెందిన భారతదేశంలో ఎక్కడ చూసినా సరే మహిళలు, ఎక్కడ చూసినా పురుషులే పౌరోహిత్యం చేయడం సర్వసాధారణంగా మనకు కనిపిస్తుంది దృశ్యం. కానీ శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బొట్లపాడు గ్రామంలో ఎండ్ల మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది. ఇది ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగం. ఇక్కడ గత 20 సంవత్సరాలుగా కూడా మహిళ ఇక్కడ పౌరోహిత్యం చేసిన అనేది కూడా చాలా అరుదు. మనం ప్రస్తుతం అయితే ఈ బొట్లపేట గ్రామంలో ఉన్న ఎండ్ల మల్లికార్జున స్వామి దేవాలయం, ఇక్కడ మనతో పాటు ఎవరైతే ఈ దేవాలయాల్లో పౌరోహిత్యం చేస్తున్నారో లక్ష్మి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ పౌరోహిత్యం మహిళలు చేయడం అనేది ఇక్కడ దేవాలయాలు ఎప్పుడు ప్రారంభమైంది, ఆవిడ ఏ విధంగా పౌరోహిత్యం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది అనే దానికి సంబంధించి ఆవిడ మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ, జనరల్గా దేవాలయాలు ఎక్కడ చూసినా మగవాళ్లే పౌరోహిత్యం చేస్తారు. మీరు పౌరోహిత్యం ఏ విధంగా వచ్చారు పౌరోహిత్యానికి దేవాలయం? మేము 4 తరాలుగా ఈ దేవాలయ సేవ చేస్తాను. తర్వాత మా పెద్దలందరూ గతించిపోయిన తర్వాత మా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోక 20 సంవత్సరాలుగా నేను చేస్తాను. తర్వాత కుర్రోళ్ళు పెద్దోళ్ళు అయ్యి కొంచెం వాళ్ళకి నేను చేదోడు వాదోడుగా ఉన్నాను. కానీ వాళ్ళకి నేను బాధ్యత తీసుకున్నా, నాకు మాత్రం ఈ బాధ్యత తప్పలేదు. ఎందుకంటే అనుభవం ఉంది కాబట్టి నేను పూజలు అప్పుడప్పుడు చేస్తున్నాను. తర్వాత దీనికి ఆదాయాలు తక్కువ. భక్తులు ఇచ్చే ఏదో వాళ్ళు ఇచ్చే డబ్బులు దక్షిణ తాంబూలాలతో దీపారాధన భోగము జరుగుతుంది. దీనికి ఇంకొక రకంగా వచ్చే ఆదాయం ఏమీ లేదు. ఏదో మీరు అందరూ దయతలచి దేవుడికి ఏదో భోగం దీపం గురించి ఆలోచించుతారని మరీ కోరుకుంటున్నాను. జనరల్గా ఈ మంత్రాలు అనేవి ఇది స్వయంగా వెలసిన లింగం, చాలా వందల సంవత్సరాల చరిత్ర ఉంది. అలాంటి దేవాలయాలు మీరు ఏ విధంగా చేయగలుగుతున్నారు? నిత్యం 100 మంది భక్తులు వస్తుంటారు. నిత్యం 100 మంది వస్తారు. భక్తులు బాగా ఎక్కువ, ఇతనిలో మహిమలు ఎక్కువ. సంతానం, కళ్యాణం, కష్టాలు, ఎన్నో సమస్యలు తీర్చే దేవుడు. అందుకు చాలామందికి ఈ దేవుడు అంటే భక్తి ఎక్కువ. ముస్లిం ఒక పెద్ద చిన్న అనకుండా మంచి రోజులు పర్వదినాల్లో చాలా ఎక్కువగా జనాలు వస్తారనమాట.
అది ఈ దేవుడికున్న ప్రసిద్ధి. ఇక్కడ మనకి జనరల్గా చూస్తే చుట్టూ ఈ దేవాలయం వాతావరణం కూడా చాలా బాగుంది. మంత్రాలు మీరు ఏ విధంగా నేర్చుకోగలిగారు? శివుడు అంటే దేవుడు అతనిచ్చిన సులువుతో అతను బాగోలేకపోయిన పరిస్థితిలో నాయంతట నేనే బుక్ పట్టుకొని అలాగా కొన్ని రోజులు నేర్చుకొని అలాగా అతనికి నేను తోడుగా ఉండి శివాలయంలో పూజలు చేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు 20 సంవత్సరాలుగా చేసి ఇప్పుడు కొంచెం మరి కుర్రోళ్ళు పెద్దోళ్ళు అయినారు కదా, వాళ్ళకి తోడుగా ఉంటాను అంతే. కాదమ్మా, 20 సంవత్సరాలుగా మీరే ప్రధానమైన పూజలను మీరే చేస్తారు? మేము ప్రధానమైన పూజలు అంటే ఏదో అర్చకత్వం వరకు, సంకల్పం వచ్చిన భక్తులకు తృప్తి చేయడం వరకు నేను చేస్తాను. ఎన్ని రోజులు పట్టింది మీకు ఈ పౌరోహిత్యం మంత్రాలు ఇవన్నీ నేర్చుకోవడానికి? క్రమేపీ నేర్చుకున్నారా లేదా ప్రత్యేకించి నేర్చుకున్నారా? ప్రత్యేకంగా అంటే దేవుడి కోసం ప్రత్యేకంగా నేర్చుకోవాలి. అదే పని మీద ఒక నెలల పాటు బుక్ పట్టుకొని నేర్చుకున్నాను. అక్కడ నుంచి ఇంకా అలాగా భక్తులకు సంతోష పెడతాను. దేవుడికి ఆరాధన మా పోషకర్తన దాని మీద అలా జరిగింది. ఎలా ఉందమ్మా ఇప్పుడు ఏ రకాల పూజలు చేస్తుంటారు? నిత్యం మీరు ఎన్ని గంటలు లేస్తుంటారు? నేను ఎక్కువజాము 4కి లెగుస్తాను. లేచి స్నానం చేసుకుని దేవుడు దైవ ఆరాధన అయిపోయాక ఇంట్లో పని చూసుకోండి. ఆ పైన పిల్లలు పెద్దలు అయినారు కదా, వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఎవరో వస్తే ఏ పూజలు చేస్తుంటారు? ఉదయం లేచినట్టు మీరు ఏం పూజలు చేస్తారు శివుడికి? శివుడి పూజ, శివాలయం పూజ, గంగా స్నానం చేస్తాను, పువ్వులు పెడతాను, బొట్టు పెడతాను. ఆ తర్వాత గంధం విభూది బొట్టు పెడతాము, దీపం పెడతాను, ఒత్తులు వెలిగించి అగరబత్తులు పెడతాను, నైవేద్యం పెడతాను, పాలు పెడతాము, పరమాన్నం తరువాత వండి పెడతాను. మంత్రాలు అనేవి శివుడి మంత్రాలు అనేవి కష్టం కదా, ఎలా పొలగలుగుతున్నాయి? మరి కష్టమైన సుఖమైన నేర్చుకున్నాను, కష్టపడి నేర్చుకున్నాను కాబట్టి ఆ రకంగా చదువుకుని చేసుకుంటాను. పండగ రోజుల్లో జనాలు ఎక్కువ మంది ఉంటారు కదమ్మా, అలాంటప్పుడు ఎలాగ మీరు చేయగలరు? అలాంటప్పుడు మరి కుర్రోళ్ళు కొంచెం అంది వచ్చినారు కదా, వాళ్ళు చూసుకుంటారు. ఆ పైన నేను ఉంటాను. మరి ఎప్పుడు నాకు బలం ఉండిపోదు కదా. ప్రధానమైన అంటే మెయిన్ ఇవన్నీ మీరే చూస్తుంటారు రోజు? మెయిన్ నేను గుళ్ళో ఉంటాను, బాగా ఎక్కువ గుళ్ళో నేనే ఉంటాను. ఆ పైన నాకు తోడుగా ఊతగా పిల్లలు. అది కానీ అతనికి మాత్రం ఆరోగ్యం బాగోలేదు. అతను ఎప్పుడూ అంతంత మాత్రమే తప్ప పెద్ద బాధ్యత తీసుకుని ఉండరు. నేను నా కొడుకు, మాకు 3 పిల్లలు, 2 వైజాగ్లో ఉన్నారు. ఇక్కడున్న 2వ కొడుకు నాకు సాయంగా ఉన్నాడు. ఏమనిపిస్తుంది మహిళలు పౌరోహిత్యం చేయడం అనేది చాలా అరుదు కదా, మీకు మొదట్లో మహిళ పౌరోహిత్యం చేయడం అనేది ఎలా చూసేవారు జనాలు? కానీ మీకు ఏమనిపించింది? నాకు జనాల గురించి కానీ ఇంకొకరి గురించి కాదు, నా ఇంటి పరిస్థితి గురించి, నా భర్తకు బాగోకపోవడం, నా అంతట నేనే నేర్చుకొని దేవుడికి సేవ చెయ్యాలని ఒక ఆలోచన నాలో వచ్చింది అంతే. కార్తీక మాసాలు మిగతా రోజులు ఎలా ఉంటుందమ్మా ఇక్కడ పౌరోహిత్యం? కార్తీక మాసాలు మిగతా రోజులు, కార్తీకం మిగతా రోజుల్లో అంటే పెద్దగా జనాలు ఉండరు. కార్తీకం శివరాత్రికి ఎక్కువ జనాలు. అప్పుడు నేను ఉంటాను, పిల్లలు ఉంటారు అంతవరకు. కాదమ్మా మిగతా చూస్తే జనరల్గా ఈ వాతావరణం చాలా బాగుంది, స్వయంభూగా వెళ్తుంది. ఇప్పుడు గుడికి వచ్చే భక్తులు కూడా చాలా ఆనందించి నన్ను గౌరవించి, ఆ దేవుడికి ఎంత అయితే దేవుడి మీద భక్తి నా మీద కూడా అంత అభిమానం భక్తి ఉంటుంది. నన్ను దేవతగా కొలుసుకుంటారనమాట ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ. చాలా అభిమానం నేనంటే మొత్తం అందరికీ. ఈ గుడికి వచ్చిన ప్రతి భక్తుడికి నేను దేవుడు ఎంతో, అందులో కొంచెం నేను ఒక అభిమానం నా మీద. శివుడికి సంబంధించి అష్టోత్తరాలు ఏ ఉంటాయి కదమ్మా, 5 నామాలు ఏ ఉంటాయి కదా, అవన్నీ నామావళి అష్టోత్తరం అవి అంతవరకు అంటే అవి బుక్ చేసేస్తాను. కాకపోతే సంకల్పం వరకు చేస్తే వచ్చిన భక్తులకు సంతోష పెట్టేస్తాం అనమాట అంతే. మహిళగా ఏమనిపిస్తుంది అమ్మా పౌరోహిత్యం చేయడం? మీకు ఏమనిపిస్తుంది మహిళగా? ఏమనిపించదు, దేవుడు నాకు ఇచ్చిన వరం అనిపిస్తుంది. నేను ఎంతో సంతోషంగా దేవుడి సేవ చేసుకుంటాను అంతే. ఎక్కువ మంది పురుషులే చెప్తుంటారు కదా పౌరోహిత్యం, అప్పుడు ఇంచుమించుగా అలాగే చెప్పగలరా మీరు? అలాగంటే కొంచెం ఇబ్బంది కదా, తర్వాత శక్తి కూడా నాలో తగ్గిపోయింది. సంకల్పం వరకు నేను చేయగలను. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదమ్మా, 20 సంవత్సరాలకు ఒక దేవుడి సేవ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఏమనిపిస్తుంది? ఏమో ఎంతో ఆనందం అనిపిస్తుంది అంతే. ఇంకంతకన్నా నేను ఏం చెప్పగలను చెప్పండి. దేవుడి సేవ మేము, దేవుడు ఇక్కడ వచ్చిన భక్తులు వస్తారు, దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. నిత్యం ఉన్నది దేవుడి దగ్గర మేమే. ఆ దేవుడు సేవ చేసుకోవడం, సంతోషపడడం అంతవరకే. అంటే మీకు మహిళగా పౌరోహిత్యం చేయడం మీకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా? పర్వాలేదు అనిపించింది? ఇబ్బంది రోజులప్పుడు ఎలాగ ఇబ్బంది తప్పదు, అది ఆ టైములు దాటిపోయినాయి. ఇప్పుడు హాయిగా దేవుడి సేవే నాకు ముఖ్యం.
ఇబ్బందుల రోజులు పోయినాయి. అప్పుడు కూడా దాని టైంని బట్టి చేసుకునేదాన్ని. బిగినింగ్ అది బొట్లపేటకు సంబంధించి ఈ ఎండమల్లికార్జున స్వామి దేవాలయంలో లక్ష్మి అనే ఈవిడే పౌరోహిత్యం చేస్తుంటుంది. ఇంచుమించుగా 20 సంవత్సరాలుగా తనే చేస్తున్నట్టు కూడా ఆవిడ చెప్తున్నమాట. చూస్తే గతంలో తన భర్త ఇక్కడ పౌరోహిత్యం చేసేవారు. అతనికి అనారోగ్య పరిస్థితుల వల్ల నేను పౌరోహిత్యం తీసుకోవాల్సి వచ్చింది. మొదట్లో చిన్న కష్టం అనిపించినా రాను రాను అవన్నీ మంత్రాలన్నీ కూడా శివునికి సంబంధించిన మంత్రాలన్నీ కూడా నేర్చుకుని 20 ఏళ్ళుగా కూడా ఎక్కడో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలుగుతున్నాడు. మొదట్లో చిన్న ఇబ్బంది అనిపించిన తర్వాత కాలంలో అలవాటైంది. ముఖ్యంగా చూస్తే పురుషులతో సమానంగా నేను అంతగా చెప్పలేకపోయినా సరే దేవుడికి సంబంధించిన అన్ని రథాలకు సంబంధించిన పూజలకు సంబంధించిన ప్రతిదీ కూడా చేయగలుగుతున్నాను. ఒక విధంగా నాకు దేవుడు ఇచ్చిన వరంగా నేను భావిస్తున్నట్టు కూడా పురోహితుడు లక్ష్మి అయితే స్పష్టం చేస్తున్నారు. వీరి జర్నలిస్ట్ నారాయణరావు, బిగ్ టీవీ న్యూస్, పొందూరు, శ్రీకాకుళం జిల్లా.